మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో ప్రజా ఉద్యమానికి కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉలిత్ర ఏసేబు ఆధ్వర్యంలో భీమా సర్కిల్ నుండి రైల్వే స్టేషన్ శ్రీనివాసపురం సర్కిల్ వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి విధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం దారుణమని వారు ఖండించారు. విద్య వ్యాపారం కాదు, అది ప్రతి విద్యార్థికి లభించాల్సిన హక్కు అని వెల్లడించారు. ప్రజల మద్దతుతో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ విద్యను కాపాడేందుకు ప్రజా పోరాటంగా పేర్కొన్నారు. అదే సందర్భంగా అక్కడ విచ్చేసిన ప్రజలందరితో కలిసి వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. కార్యక్రమంలో దినేష్, సొనగా, బాబా, సాబిర్, శంకర్ గౌడ్, రమేష్, వలీ, నిజాం, మహబూబాషా, బషీర్ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి గారి ఆదేశాల మేరకు భీమా సర్కిల్ నుంచి శ్రీనివాసపురం సర్కిల్ వరకు షాప్ టు షాప్ పీపీపీ విధానం రద్దు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రజలతో కూడా ఈరోజు అందరితో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దాదాపు పీపీపీ విధానం రద్దు చేయాలని స్టేట్ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దాదాపు 26 రోజుల నుంచి ఆదోన్లో ముమ్మరంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ పోయినా జనాలతో ప్రజలతో మంచి మెడికల్ కాలేజీ కావాలో మనకి గవర్నమెంట్ పరంగా ఉండాలని చెప్పి ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా మనకు సంతకాలు చేయడం మనం చూస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా మనం ఒక ప్రజలతో కలిసి ముందు పోవడం చాలా సంతోషంగా ఉంది. ఆదోన్లో మెడికల్ కాలేజ్ 70% పనులు పూర్తయితే కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసామంటాం చాలా సిగ్గుచేట అని చెప్పి కూడా మేము తీసుకొస్తున్నాం. పీపీపీ విధానం ఏదైనా ఉంటే అధికారంలో వచ్చిన తర్వాత గవర్నమెంటే చేయాలి, కానీ గవర్నమెంట్ అనుబంధ సంఘాలు తీసుకొని పని చేయాలి, కానీ పీపీపీ విధానం తీసుకురావడం చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా ఈ సభలో తెలియచ్చు. నా పేరు ఫయాజ్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, మున్సిపల్ కౌన్సిలర్.